ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ఈ 18 నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, పూర్తిగా వికటించాయి. ఒక్క మాటలు చెప్పాలంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కుమారుడు స్వయాన విద్యాశాఖను నిర్వహిస్తాడు అని చెప్పి తెలిసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు, లేకపోతే కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి పథకాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఈరోజు ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిలుతూ ఉంది. ఇది నేను ఏదో రాజకీయ కోణంలో చెప్పే ఒక స్టేట్మెంట్ కాదు. ఒకసారి పరికించి చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఈ యొక్క పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాడు నేడు లాంటి చక్కటి కార్యక్రమాలు, నాడు నేడు కానివ్వండి, సిబిఎస్ఈ ఐబీ సిలబస్లు కానివ్వండి, అట్లాగే టోఫెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, అట్లాగే 8th క్లాస్కు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ ఈ 18 నెలల కాలంలో లోకేష్ గారు ఏం చేశారు అనేది ఒకసారి పరికించి చూస్తే ఈ నాడు నేడు పనులన్నీ కూడా అటకెక్కాయి. అమ్మఒడికి మంగళం పాడేసి తల్లికి వందనం అని చెప్పి ఒకరికి 8,000, ఒకరికి 10,000, ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారనే దాని మీద ఖచ్చితంగా మంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కూడా తొలి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. ఇక డిజిటల్ క్లాస్ రూమ్లకు బాయ్, టోఫెల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ ఐబీ బోధన పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సబ్జెక్టు టీచర్ల పైన పూర్తిగా వేటు వేయడం జరిగింది. ఇంకా గోరుముద్ద గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. గోరుముద్ద ఈరోజు ఘోరంగా తయారైంది. అది గోరుముద్ద కాదు, ఘోరముద్ద అయిపోయింది. మేము ఇచ్చినటువంటి మెనూ కానివ్వండి, ఆ యొక్క శుభ్రత కానివ్వండి, ఆ యొక్క ఐటమ్స్ కానివ్వండి, అన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోయినాయి. ఇక ఈరోజు ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళ వైపు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను గణాంకంతో ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. దానివల్ల కార్పొరేట్ స్కూల్లో ఈరోజు ఫీజులో కూడా 10% నుంచి 30% పెరగడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తగ్గింది. ఈరోజు ఇందాక నేను వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో హోమ్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ చివరిగా ఉందంట. ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా గతంలో కేరళతో పోటీ పడి అంతకన్నా మిండగా అనేక కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఏ స్థానంలోకి వస్తుందో మనం కొంచెం వేచి చూడాలి. అంటే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. కేవలం ఈ గిన్నిస్ బుక్ రికార్డులు మాకు వస్తాయి, గిన్నిస్ బుక్ రికార్డుల మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయులను, విద్యార్థులను దానికోసం వాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పారండి? విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో జూన్, జూలై, ఆగస్టు మాసంలో కేవలం ఈ రికార్డుల కోసం యోగాంధ్ర అని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అట్లాగే మెగా టీచర్ మీటింగ్, దానివల్ల ఏం లబ్ధి పొందారు? ఇవన్నీ స్కూలు ప్రారంభం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో పెట్టి పూర్తిగా అకాడమిక్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేశారా లేదా? దీని ద్వారా ఉపాధ్యాయులు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎనీ స్టేట్ ఉపాధ్యాయులు బయటకు వచ్చాయా, మేము పాఠాలు చెప్తాం, మమ్మల్ని పాఠాలు చెప్పనియండి, ఇవన్నీ కాదు, గతంలో మీరు
ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి యాప్లు అన్నీ లేవు, అవన్నీ తీసేస్తామని చెప్పారు. ఆ యాప్లు యాక్చువల్గా చాలా ఉన్నతంగా ఒక ఉన్నతమైన ఆలోచనలో నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, టాయిలెట్ క్లీనింగ్లో కానివ్వండి, అది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమంలో చేసినటువంటివి. దానికి వితండవాదం చేస్తూ పచ్చ మీడియా విషం చిమ్మి యాప్లన్నీ తీసేస్తామని చెప్తే ఈరోజు ఏం చేశారు, ఆ యాప్లతో పాటు ఈరోజు విద్యాశక్తి అని చెప్పి ఇంకొక యాప్ తయారు చేసి దాంతో ఈరోజు ఎంతవరకు దిగజారంటే ఈ యాప్ల ద్వారా పిల్లలు స్నానం చేశారా లేదా, పిల్లలు తలదూకున్నారా లేదా, పిల్లలు పౌడర్ పూసుకున్నారా లేదా, పిల్లలు చొక్కకు గుండీలు పెట్టుకున్నారా లేదా అనే స్థాయికి ఈరోజు కమిషనర్ గారు యాప్లు తయారు చేసి ఈ యాప్లు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎట్టుపోతున్నాం మనం? అసలు మన ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఏ విధంగా నడిచాయి, ఏ విధంగా ఈ యొక్క టీచర్స్ను ముఖ్యంగా మనం నియమించుకొని ఏ విధంగా వాళ్ళని వాడుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ స్కూల్ అసిస్టెంట్స్లని, ఈరోజు స్కూల్ అసిస్టెంట్స్ స్కూళ్ళలో వాళ్ళు ఏదో క్లస్టర్ టీచర్స్ కింద, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ కింద వాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్టే తీసేశారు. హై స్కూల్ ప్లస్ అనేది గత ప్రభుత్వంలో మరి వైసీపీ ప్రభుత్వంలో అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ రోజు కూడా ఉపాధ్యాయ సంఘాల వారు మాకు హై స్కూల్ ప్లస్ మళ్ళా దాన్ని రెస్టోర్ చేయండి, +2 హై స్కూల్స్ కొనసాగింపుకు పై స్పష్టత ఇవ్వాలి, టీచర్స్ను పోస్ట్ చేయాలి, తద్వారా అక్కడ ఏదైతే మరి గ్రామీణ బాలికలకు అది విద్యకు ఉపయోగపడుతుందో అది ఈరోజు మరి ఉపయోగపడకుండా పోతా ఉంది. అసలు మొత్తంగానే దీన్ని ఎత్తేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన విధానం. కానీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయుల్ని సర్ప్లస్ పేరిట మరి బదిలీ చేసిన విషయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విధానం ద్వారా పేద బాలికలకు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వమే కాలరాయడం జరుగుతూ ఉంది. ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోయారు? మరి ఈరోజు పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్ మీట్లో మరి మీరు కూర్చున్నటువంటి బెంచీలు కానివ్వండి, మొత్తంగా తయారు చేసినటువంటి ఆ రూములు కానివ్వండి, ఆ యొక్క ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆ యొక్క ఫ్లోరింగు, తర్వాత ఆ టేబుల్స్, ఆ గ్రీన్ బోర్డ్స్, ఆ ఫర్నిచరు, ఆ టాయిలెట్స్, ఆ ఓవర్ ట్యాంక్స్, అవన్నీ మీరు చూసినప్పుడు మీకు రాజకీయాలను పక్కన పెట్టి కనీసం దీన్ని మిగిలినవి ఏదైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలని అనిపించలేదా మంత్రి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా పేద పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి మీరు రాజకీయం చేస్తూ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకటిగా మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే పరిశీలిస్తే మొట్టమొదటిగా ఫీ రియంబర్స్మెంట్ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పటికీ 8 క్వార్టర్స్ సంబంధించి అంటే సుమారు క్వార్టర్కి 700 కోట్లు చొప్పున 8 క్వార్టర్ కంటికిన 5,600 కోట్లు. దానికి 5,600 కోట్లు 8 క్వార్టర్లకు బకాయిల్లో ఉంటే ఒక ఎంగిలి మెతుకులు విదిలిచ్చినట్టు 700 కోట్లు ఇచ్చారు. అంటే 4,900 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీనికి తోడు వసతి దీవెన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఇంజనీరింగ్ విద్యార్థులకు 20,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, ఐటీఐ విద్యార్థులకు 10,000 చొప్పున సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు చొప్పున మరి 2 సంవత్సరాలకు 2,200 కోట్లు అంటే 4,900 కోట్లు ప్లస్ ఒక 2,200 అంటే 7,100 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు ఇంకా పేద విద్యార్థులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒక్కసారి మంత్రి గారు బయటకు వచ్చి విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అవుతే ఆయనకు అర్థమవుతుంది, తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయితే అర్థమవుతుంది. ఆ రోజు ఆయన కోవిడ్ టైంలో తల్లిదండ్రులతోటి మరి ఫోన్లలో మరి సోషల్ మీడియాలో మీటింగులు పెట్టి పరీక్షలు వద్దు, పరీక్షలు తీసేయాలి అని చెప్పి పెట్టినటువంటి మంత్రి మరి ఈరోజు వాళ్ళ యొక్క అర్ధనాదాలు ఆయనకు వినపట్లేదా? 7,100 కోట్ల రూపాయల మరి ఈరోజు బకాయిలు మరి పెండింగ్లో పెడితే మరి కొన్ని విద్యా సంస్థల్లో
డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో పై చదువులకు వాళ్ళు పోలేక డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని ఇల్లు వాకిలు అమ్ముకునే పరిస్థితి కల్పించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.